ఇప్పుడు నిన్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు పదే పదే నా మీద కేసులు పెట్టండి, నన్ను చంపండి, నా ఆస్తులు చూడరండి అని రకరకాలుగా అబ్బా ఏమని అట్లంటే మానవుడికి ఆస్కార్ చేయొచ్చు. ఇప్పుడు 6 నెలలు అయింది. ఏమండి ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ ఉందా? ఏ బ్రహ్మనాయుడు గారు ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ చూపించా, లేకపోతే నీ ఫ్యాక్టరీకి ఎవరైనా వచ్చారని చూపించా? ఎవరు దౌర్జన్యం చేశారయ్యా? నువ్వు ఎక్కడో పోయి నర్సాపేటలో కూర్చొని బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటా ఈ కార్యకర్తల్ని, నియోజకవర్గ ప్రజల్ని వదిలేసి ఇవాళ ఏదో మళ్ళా వచ్చి నీ జోలి అసలు రావాల్సిన అవసరం మాకేంది? నీ జోలి ఇచ్చే పరిస్థితి ఏంది? నీ జోలి ఊరు రారయ్యా. నేను చెబుతున్నా, ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కానీ, అధికారంలో ఉన్న జీవ ఆంజనేయులు గారు కానీ మాతో సహా నీ జోలి ఎవరూ రాము. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఉద్యమాల్లో పాల్గొను, ప్రజలకు అండదండలు ఇవ్వు, ప్రజలకు అండగా ఉండాలి ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్ప పొద్దుగోకుల అబద్ధాలు రాకరాకు వచ్చినావు కాబట్టి ఏదో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, నా మీద కేసులు పెట్టి ఏం కేసులు పెట్టారు? కాబట్టి ఈ అబద్ధాలు మానుకు. అబద్ధాలు బ్రహ్మనాయుడు గారు నీకు నమస్కారం. నువ్వు ప్రతిరోజు వినకుండా రమ్మని ఆహ్వానిస్తున్నావు. రైట్. నిన్న వైసీపీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు గల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల మీద పెంపుదల మీద ధర్నా చేయడం జరిగింది. సరే, ఆ ధర్నా కార్యక్రమంలో కొంతమంది బ్రహ్మనాయుడు గారు, వారి అనుచరులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు, ప్రజల మీద భారం మోపారని వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవంలో ప్రజలందరికీ తెలుసు, గత వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద దరిదాపు 32,000 కోట్ల రూపాయల ప్రజల మీద మోపడం జరిగింది. ఇది వాస్తవం. దీనికి అంకెలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అదేవిధంగా ఈ రోజున వారు పెంచారని ఆరోపణ చేస్తున్నటువంటి ఈ పెంపుదల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే రెగ్యులేటరీ కమిటీ ద్వారా నాగార్జున రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ ద్వారా వారు కమిటీని వేయటం, దాని మీద వారు నివేదిక ఇవ్వటం, దాని ఎన్నికల సమయంలో ఆపడం జరిగింది. ఆ నివేదికనే నిన్న బయటకు రావడం జరిగింది. వారు చేసినటువంటి పెంపుదల తప్ప ఇక్కడ ప్రత్యేకంగా చేసినటువంటి ఏమీ లేదు. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాన్ని గమనించాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాను. సరే, ఆ కార్యక్రమం అయిపోయింది. సరే, మన గౌరవ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని, అబద్ధాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు గారు సరే గెలుపుకోవటం సహజం, మేము గెలిచాం, మేము ఓడాం, ఆంజనేయులు గారు గెలిచారు, ఓడాము. 6 నెలల పాటు ఇటుపోయావయ్యా. ఓడిన తర్వాత 6 నెలలు ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చావా? అసలు నీది, నేను ఎన్నికల సమయంలో చెప్పింది కూడా అదే, ఈ ఊరు నీది కాదయ్యా, ఇతను ఓడిపోతే కనపడని చెప్పా. 6 నెలలు అయింది నీ మొహం ఈ ప్రజలు చూడక. నిన్న వచ్చి అన్ని అభాండాలు, ఈ ప్రభుత్వంలో సంక్షేమం జరగడం లేదు, అభివృద్ధి జరగడం లేదని అబద్ధాలు చెబుతున్నటువంటి అబద్ధాల బ్రహ్మనాయుడు గారు, నీ కళ్ళకేమన్నా వాస్తవాలు కనపడవా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంక్షేమం జరిగింది? 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఇస్తున్నటువంటి దాన్ని 6,000 చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయి వికలాంగులు ఉంటే 5,000 నుంచి 15,000 చేశారు. ఈ నీ కళ్ళ కనపడటం లేదా? ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, అటు రాజధానిలో నిర్మాణం జరుగుతూ ఉంటే నువ్వు కూడా పోయి చూసి వస్తావుగా, అక్కడ నీకు కూడా ఉన్నాయిగా, అది నీకు కనపడటం లేదా? పోలవరం నిర్మాణం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటే అవి నీకు కనపడటం లేదా? అన్నిటికీ మించి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అన్నిటి రోడ్లని గుంతలు పూడుస్తూ ఉన్నారు. ఈ రోజున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి గత వైసీపీ పాలనలో పడినటువంటి గుంతల్ని ఇక్కడ పూడుస్తూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని నీకు అర్థం కావట్లేదా? ఇంకా అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణానికి కూడా నిన్ననే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో త్వరలోనే వాటిని కూడా
నిర్మించి పేద ప్రజలకు అందిస్తారు. జీవి ఆంజనేయులు గారు 6 నెలల నుంచి నిరంతరం ఇక్కడ ఉంటూ ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ చీఫ్ విప్ పదవి వచ్చినప్పటికీ ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు అసెంబ్లీలో కార్యక్రమాన్ని ఇక్కడ ఈ నియోజకవర్గ కార్యక్రమాలను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి మాట వాస్తవా కాదా? ఇది వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు.